కర్లా రాజేష్ అక్రమ నిర్బంధంలో పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్ల అనారోగ్యానికి గురై మరణించిన ఈ కేసులో ఎస్ఐ సిఐ ప్రధాన నిందితులవుతే డిఎస్పీ ఎస్పీలు కూడా అక్రమ నిర్బంధానికి కారకులు, రాజేష్ని చిత్రహింసలు పెట్టడానికి కూడా కారకులు, ఆయన అనారోగ్యానికి గురి కావడానికి కారకులు, ఆయన మరణానికి కూడా కారకులు. అందువల్ల ఇప్పటికే అక్రమ నిర్బంధం కేసు, రాజేష్ని చిత్రహింసలు పెట్టిన కేసు హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. అది ఎస్ఐ మీద సిఐ మీద. కానీ డిఎస్పీ ఎస్పీల మీద కూడా ఈ కేసు నమోదు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఎస్ఐ సిఐల పాత్ర ఎంత ఉందో, అక్రమ నిర్బంధం, రాజేష్ని చిత్రహింసలు పెట్టిన అనారోగ్యానికి గురి కావడానికి కేసులో ఎస్ఐ సిఐ పాత్ర ఎంత ఉందో, అప్పటి డిఎస్పీ శ్రీధర్ రెడ్డి పాత్ర, అదే సమయంలో ఇప్పుడు ఎస్పీ నరసింహ పాత్ర కూడా అంతే ఉన్నదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో పోలీసులు ముఖ్యంగా రాజేష్ మరణానికి కారకులైన పోలీసుల్లో కోదాడ, చిలుకూరు హోంగార్డుల నుంచి మొదలుకుంటే ఎస్ఐ సిబ్బందిగా ఉండబడే, సిఐ సిబ్బందిగా ఉండబడే, అప్పటి డిఎస్పీ సిబ్బందిగా ఉండబడే పోలీస్ కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే డిఎస్పీ ఎస్పీలు కూడా ఇందులో ప్రధాన బాధ్యులే. ఒక్క మాటలు చెప్పాలంటే హోంగార్డ్ నుంచి మొదలుకొని, కానిస్టేబుల్ మొదలుకొని ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్పీలు కూడా రాజేష్ మరణానికి ప్రధాన బాధ్యత వహించక తప్పదు. మేము స్పష్టం చేస్తున్నాం, అది ఎస్ఐ సిఐల మీదనే కాకుండా హోంగార్డు మొదలుకొని మిగిలిన కానిస్టేబుళ్ళు, డిఎస్పీ, ఎస్పీలను కూడా ఈ కేసులో పెట్టాల్సిందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము చెప్తున్న దానికి ఆధారాలు చూపెడతాం. మా ఆధారాలను విశ్వసించడం అనేది మీకు ముఖ్యం కాకపోతే మీరు ఆధారాలు సమీకరించుకోవడానికి కూడా మీ సొంత డిపార్ట్మెంట్లో, పోలీసు డిపార్ట్మెంట్లలో ఉన్నత అధికారులతోటే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కేసులో డిఎస్పీ, ఎస్పీలు కూడా బాధ్యులే కనుక పై అధికారుల చేత, డిఎస్పీ, ఎస్పీలు కూడా ఇందులో నిందితులే కనుక ఒక అడిషనల్ డీజీతోటో, డిఐజీతోటో, ఐజీతోటో ఖచ్చితంగా డిపార్ట్మెంట్ పరంగా విచారణ జరిపించినా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. అట్లనే మొత్తం ఈ కేసులు సిబిఐకి అప్పజెంపాలి. మొత్తం ఈ కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితోటైనా నిర్వహించాలి, విచారణ జరిపించాలి. మేము మీ డిపార్ట్మెంట్ విచారణ ఉన్నతాధికారులు చేసినా నిరూపిస్తాం, మీరు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో చేసినా నిరూపిస్తాం, మీరు సిబిఐతో జరిపినా నిరూపిస్తాం. ప్రభుత్వమేమో సిబిఐ సిట్టింగ్తో జడ్జితో విచారణ జరిపించే బాధ్యత తెచ్చుకోవాలి. ఇక్కడ డీజీపీ అడిషనల్ డీజీతో లేదా ఎస్పీ కంటే పై అధికారులు అనబడుతున్న వాళ్ళతోటి విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి నేను డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అందులో ముఖ్యంగా ఇక్కడ డిఎస్పీ సెలవులో ఉన్నారు ఆ కాలంలో అని చెప్పి ఎస్పీ గారు మాట్లాడుతున్నారు. అప్పటి శ్రీధర్ రెడ్డి గారు డిఎస్పీ సెలవులో ఉంటే మరి ఆయన ఆదేశాలు లేకుండా ఆయన పరిధిలో, ఆయన ఆధ్వర్యంలో పనిచేసే కానిస్టేబుళ్ళు ఈ అక్రమ నిర్బంధాలు ఉన్నారనే విషయం వాస్తవం.
ఆయన ఐడి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ అక్రమ నిర్బంధం కేసులో వాళ్ళు ఉన్నారు. ఆయనకు తెలియకుండా వచ్చారా, ఆయనకు తెలియకుండా తీసుకెళ్లారా అనే విషయం అప్పటి డిఎస్పీ జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అదే సమయంలో రాజేష్ మరణించే నాటికి డిఎస్పీ గారు విధుల్లోకి వచ్చేశాడు. రాజేష్ మరణించే నాటికి డిఎస్పీ విధుల్లోకి వచ్చేశాడు, డ్యూటీలోకి వచ్చేశాడు. తను డిఎస్పీతో పాటు ఎస్పీ గారు కూడా ఈ కేసు నుంచి మొత్తం పోలీసులను తప్పించడానికి పద్ధతి ప్రకారంగా ప్రణాళికబద్ధంగా వాళ్ళు పనిచేసుకుంటూ వచ్చేశారు. అందుకు మొదటి సాక్ష్యంగా ఇందులో ప్రధానంగా ఆనాడు గుర్తించిన దాని ప్రకారం ఈ అక్రమ నిర్బంధం, చిత్రహింసలు, మరణానికి కారకులు SICIలు అని చెప్పి డిఎస్పీకి 18వ తారీఖు నాడే అప్పటి శ్రీధర్ రెడ్డి గారికి 18వ తారీఖు నాడే ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదు. దానికి కారణం ఆయన కూడా ఇందులో బాధ్యుడు కాబట్టి SICIల మీద అప్పటి డిఎస్పీ కేసు నమోదు చేయలేదు. అదే సమయంలో కర్లా రాజేష్ తల్లి గారు 18వ తారీఖు నాడు అప్పటి డిఎస్పీకి ఇవ్వడంతో పాటు తర్వాత ఎస్పీ గారికి కూడా వచ్చి ఫిర్యాదు చేసింది. ఎస్పీ గారు కూడా కేసు నమోదు చేయలేదు. SIల మీద, CIల మీద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయించాల్సిన బాధ్యత డిఎస్పీది, ఆయన చేయలేదు. ఎస్పీది, ఆయన కూడా చేయలేదు. కానీ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళినాక మాత్రమే SICIల మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి డిఎస్పీ ఎందుకు చేయలేదు, ఎస్పీ ఎందుకు చేయించలేదు అంటే ఇందులో డిఎస్పీకి తెలిసే అక్రమ నిర్బంధంలో పెట్టారు, డిఎస్పీకి తెలిసే చిత్రహింసలు పెట్టారు. అట్లనే డిఎస్పీకి తెలిసే ఎస్పీకి తెలిసే అక్రమ నిర్బంధంలో చిత్రహింసలు పెట్టడానికి దారితీసింది. తెలుసు అనడానికి సాక్ష్యం ఉన్నది. ఎందుకంటే ప్రతిరోజు జిల్లా పరిధిలో ఉండబడే ఎస్పీ గారికి ప్రతిరోజు DSR సమాచారం అందుతుంటుంది, డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ అందుతుంటుంది. ఏ పోలీస్ స్టేషన్ లాకప్లో ఎవరున్నారో, ఇల్లీగల్గా ఎవరినన్నా పెడితే అది కూడా తెలియజేయాలి, లీగల్గా ఎవరినన్నా పెట్టినా అది కూడా తెలియజేయాలి. SI CIకి, CI DSPకి, DSP SPలకు తెలియజేస్తారు. అది రోజువారీ డిపార్ట్మెంటల్ అంతర్గతంగా జరిగే ఒక ప్రక్రియ. మరి 4, 5, 6, 7, 8, 9 అరెస్ట్ చూపనంత వరకు కూడా వీళ్ళు కోదాడ, చిలుకూరు పోలీస్ స్టేషన్లోనే, కోదాడ రూరల్ మరియు చిలుకూరు పోలీస్ స్టేషన్లోనే వీళ్ళు ఉన్నారు. ఈ సమాచారం DSR ప్రకారంగా DSPకి తెలుసు, అదే సమయంలో ఎస్పీ గారు కూడా తెలుసు. కాబట్టి తెలిసి కూడా వాళ్ళు అక్రమ నిర్బంధం అనే అంశాన్ని పట్టించుకోలేదు, లేదా వీళ్ళే ప్రోత్సహించారు. ఏ రీత్యా చూసినా కూడా నేరమవుతుంది. ఒకటి ప్రధానంగా వీళ్ళిద్దరిలోనే SICIలు పనిచేసింది కనుక వీళ్ళు కూడా బాధ్యులే. అదే సమయంలో SICI మీద కేసు నమోదు చేయనందుకు కూడా వీళ్ళు కూడా బాధ్యులే. అంతేకాకుండా కేసును నిర్వీర్యం చేయడానికి, సాక్ష్యాలను లేకుండా చేయడానికి DSP, SPలు కూడా ఒక ప్రణాళికబద్ధంగా కుట్ర చేశారు. ఆ కుట్రే ముందుగా గాంధీ ఆసుపత్రిలో పోస్ట్మార్టం నివేదికను పోలీసులు తమకు అనుగుణంగా రాయించుకోవడానికి ప్రయత్నం చేశారు. పోస్ట్మార్టం నివేదికను పోలీసులే అక్కడ ఏదైతే MRO ఆధ్వర్యంలో జరగాల్సిన పోస్ట్మార్టం ఏదైతే ఉన్నదో అది కోదాడ CI, అదే సమయంలో చిలుకూరు SI ఆధ్వర్యంలో అక్కడ డాక్టర్లను మేనేజ్ చేసుకొని అక్కడ పోస్ట్మార్టం నిర్వహించడం జరిగింది. మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఇది కోదాడకు సంబంధించిన SI, చిలుకూరు SI, కోదాడ CI మీద కేసు నమోదై ఉన్నాయి. కోదాడకు సంబంధించిన CI, చిలుకూరు SI మీద కేసు నమోదై ఉన్నది. వాళ్ళ మీదనే కేసులు ఉంటే వాళ్ళే దీనికి బాధ్యులవుతే గాంధీ ఆసుపత్రిలో పోస్ట్మార్టం నిర్వహించే రోజు అంతకుముందు ఒక రోజు ముందు నుంచి వాళ్ళు DSP, అదే సమయంలో SPల ఆదేశాల మేరకే DSP అప్పటి శ్రీధర్ రెడ్డి, ఇప్పుడు SP గారి ఆదేశాల మేరకే వాళ్ళు అక్కడ డాక్టర్లతో సంప్రదించి
వాళ్ళకు అనుకూలమైన డాక్టర్లను నియమించుకోవడం జరిగింది. ఆ రోజు పోస్ట్ మార్టం నిర్వహించిన ఎవరైతే డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఉన్నాడో ఆ రోజు ఆయన డ్యూటీ కాదు. ఏ రోజైతే 17వ తారీఖు నాడు లక్ష్మీకాంత్ రెడ్డి పోస్ట్ మార్టం నిర్వహించాడో ఆయన డ్యూటీ కాదు. ఆ రోజు 17వ తారీఖు నాడు డాక్టర్ సురాజ్కు సంబంధించిన పోస్ట్ మార్టం నిర్వహించే డ్యూటీ. ఆయన చేయాల్సిన డ్యూటీని లక్ష్మీకాంత్ రెడ్డితోటి చేయించుకోవడం జరిగింది. అక్కడ గాంధీ ఆసుపత్రిలో ఫోటోగ్రాఫర్, గాంధీ ఆసుపత్రిలో వీడియోగ్రాఫర్ అనునిత్యం అందుబాటులో ఉంటారు. కానీ కోదాడకు సంబంధించిన మయూరి ల్యాబ్కు సంబంధించిన రామకృష్ణ రెడ్డిని సిఐఎస్ఐలే అక్కడికి తీసుకొచ్చుకొని వాళ్ళతోటి వీడియో తీయించుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి అక్కడ చిలుకూరు ఎస్ఐ అక్కడ ఉండొద్దు గాంధీ ఆసుపత్రిలో, అదే సమయంలో కోదాడ సిఐ కూడా అక్కడ ఉండదు. ఎందుకంటే ఇది హుజూర్నగర్కి సంబంధించిన కేసు. అక్కడి నుండి జైలుకి వెళ్ళాడు, అక్కడి నుంచి సిఐ అక్కడ పర్యవేక్షణ చేసుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేని చిలుకూరు ఎస్ఐ, కోదాడ రూరల్ సిఐ అక్కడికి వెళ్ళి ఒక రోజు ముందే వాళ్ళకు అనుకూలమైన డాక్టర్లతో మాట్లాడి ఈ పోస్ట్ మార్టం నిర్వహించుకున్నారనేసి కూడా స్పష్టంగా రుజువవుతుంది. ఇక్కడ కోదాడ సిఐ గాంధీ ఆసుపత్రిలో 16-17 ఉండడానికి, అదే సమయంలో చిలుకూరు ఎస్ఐ గాంధీ ఆసుపత్రిలో 16-17 ఉండడానికి ప్రధాన కారకులు ఎస్పీ గారే. ఎస్పీ గారు ఫోన్ ద్వారా ఇచ్చిన సందేశమే, ఎస్పీ గారు ఫోన్ ద్వారా సిఐతో మాట్లాడిన సందేశం వల్లనే అక్కడికి వాళ్ళు వెళ్ళి ఈ కేసును నిర్వీర్యం చేయడానికి, చిత్రహింసలు జరగలేదని రాయించుకోవడానికి ఎస్పీ ఆదేశాల మేరకే ఎస్ఐను సిఐ అక్కడికి వెళ్ళి పోస్ట్ మార్టం నివేదికను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఒకటి ఉన్నది. 100 లాకప్ డెత్తులు దేశంలో జరిగితే ఒక్క కేసు కూడా పోలీసులకు శిక్షలు పడలేదు. 100 లాకప్ డెత్తులు దేశంలో ఎక్కడన్నా జరిగితే 1% ఎక్కడ కూడా ఒకరికి శిక్షలు పడలే. 1000 లాకప్ డెత్తులు ఈ దేశంలో జరిగితే ఒక్కరికి కూడా శిక్షలు పడలే. 5000 లాకప్ డెత్తులు స్వాతంత్రం వచ్చిన కాంచి జరిగితే ఒక్కరు కూడా శిక్షలు పడలే. ఈ విషయాన్ని మానవ హక్కుల కమిషన్ నిర్ధారించి ముఖ్యమంత్రులకు లేఖ రాసింది. ఇప్పుడు కాదు, ఒక 30 ఏళ్ల క్రితమే దేశంలో ఉండబడే ముఖ్యమంత్రులందరికీ మానవ హక్కుల కమిషన్ లేఖ రాసింది. ఆ లేఖ సారాంశాన్ని పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రుల ముందే ఆ లేఖ సారాంశాన్ని చదివి వినిపిస్తాను. పోలీసు వాళ్ళు పోస్ట్ మార్టం నివేదికలను వాళ్ళకు అనుకూలంగా ఎట్లా రాయించుకుంటారో, ఎట్లా వాళ్ళను భయపెడతారో, ఎట్లా ప్రభావితం చేస్తారో అందుకు సాక్ష్యమే మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఉన్న కాలంలో జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు ముఖ్యమంత్రులు రాసిన లేఖను మీ దృష్టికి చదివి వినిపిస్తాను. 1, పోలీసు లాకప్లు మరియు జైళ్లలో పెరుగుతున్న మరణాల సంఘటనల పట్ల కమిషన్ తీవ్రమైన ఆందోళన చెందుతుంది. ఈ కస్టడీ మరణాలన్నింటికి సంబంధించిన నివేదికలను కమిషన్ పరిశీలించగా చాలా కేసులలో పోస్ట్ మార్టం సరిగా జరగలేదని తరచుగా వెల్లడవుతుంది. సాధారణంగా నివేదికలు అజాగ్రత్తగా తయారు చేయబడుతున్నాయి మరియు మరణానికి అసలు కారణం చెప్పడానికి అవి ఏమాత్రం సహాయపడటం లేదు. సత్యాన్ని అణిచివేయడానికి ఒక పద్ధతి ప్రకారం ప్రయత్నం జరుగుతుందని ఇక్కడ మాకు స్పష్టంగా అర్థమవుతుంది. డాక్టర్లు పోలీసుల వర్షన్కి అనుగుణంగానే వాళ్ళ అభిప్రాయం రాస్తుండ్రు, కానీ వాస్తవాలు రాయట్లేదని చెప్పి ఇక్కడ పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా పోస్ట్ మార్టం నివేదిక అత్యంత విలువైన రికార్డుగా ఉద్దేశించబడింది. అంటే కేసులో ప్రధాన సాక్ష్యంగా పోస్ట్ మార్టం నివేదికనే ఉంటుందనే విషయం రాస్తూ ఇది వాస్తవాలు నిర్ధారించుకోవడానికి ఈ నివేదికలు సరిపోతలేవనే విషయం కూడా రాయడం జరిగింది. స్థానిక వైద్యులు పోలీసుల ఒత్తిడికి లొంగిపోతున్నారని, ఇది వాస్తవాలను వక్రీకరించడానికి దారితీస్తుందని కమిషన్ భావిస్తుంది. పోలీస్ కస్టడీలో లేదా మరియు జైలులో సంబంధించిన మరణాలకు సంబంధించి చేసే అన్ని పోస్ట్ మార్టం పరీక్షలను వీడియో చిత్రీకరించాలని, ఆ క్యాసెట్లను పోస్ట్ మార్టం నివేదికతో పాటు కమిషన్ పంపించాలని కోరుకుంటుంది. దీన్ని బట్టి ఇక్కడ ప్రభావితం చేసింది పోలీసు వాళ్ళే.
ప్రభావితం పోలీసు వాళ్ళే చేస్తారని చెప్పి కమిషన్ భావించింది. ఇప్పుడు కోదాడకు సిఐకి గాంధీ ఆసుపత్రిలో జరిగే పోస్ట్ మార్టంకు సంబంధం లేదు, చిలుకూరు ఎస్ఐకి గాంధీ ఆసుపత్రిలో జరిగే పోస్ట్ మార్టంకు సంబంధం లేదు. కానీ 16, 17 అక్కడ ముందు వెళ్ళే వాళ్ళు డాక్టర్లను తనకు అనుకూలంగా మలుచుకునే ఒక డాక్టర్ నియమించుకోవడం జరిగింది. ఆ రోజు 17వ తారీఖు నాడు డ్యూటీ ప్రకారంగా ఆ రోజు 17వ తారీఖు నాడు డ్యూటీ పరంగా నవంబర్ 17 డాక్టర్ సురాజ్ అనేటైనా ఆ రోజు డ్యూటీలో ఉండాలి. డాక్టర్ సురాజ్ అనేటైనా డ్యూటీలో ఉండాలి. ఆ డ్యూటీలో ఉండే ఆయనను తప్పించి ఆ రోజు డ్యూటీ కానీ డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డిని ఆ రోజు పోస్ట్ మార్టం నిర్వహించుకోవడానికి తీసుకొచ్చిందనే విషయం సాక్ష్యంగా రుజువు అవుతుంది. డాక్టర్ సురాజ్ వాళ్ళ పై అధికారికి ఎవరైతే హెచ్ఓడి ఉందో ఆ హెచ్ఓడికి ఒక అభిప్రాయం చెప్పడం జరిగింది. నేను రేపు రావట్లేదు, నా స్థానంలో డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డితో చేయించండి అని ఆయనతో పెట్టించారు. అంటే ఆయన సెలవు తీసుకుంటే సెలవు వరకు ఆయన పరిమితం కావాలి, కానీ పలాయనాన్ని చేస్తాడని చెప్పి సెలవు తీసుకునేటైనా రికమెండ్ చేసిండంటే ఈ డాక్టర్ సురాజ్ను వీళ్ళు ఎట్లా మేనేజ్ చేశారో, లక్ష్మీకాంత్ రెడ్డిని తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేశారో ఇది సాక్ష్యంగా నిలబడుతుందనేసి కూడా స్పష్టం చెప్తున్నాం. అంటే పోస్ట్ మార్టం నివేదికనే తప్పుగా జరిగింది కాబట్టి అందుకనే మొదటి నుంచి రీపోస్ట్ మార్టం మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ సిఐ ఎస్ఐ వెళ్ళడానికి కారణం ఎస్పీ కారణం కనుక ఇందులో అతను నిందితుడని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో మేము కోరుతున్నాం, డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, అడిషనల్ డీజీతో లేదా ఎస్పీ కంటే పై అధికారులతో మీరు బహిరంగ విచారణకు ఖచ్చితంగా సిద్ధపడాలని చెప్పి, ఎట్టి పరిస్థితిలో ఈ రాజేష్ మృతి కారకులు అనబడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, అక్రమ నిర్బంధంలో చిత్రహింసలు పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే, అనారోగ్యానికి గురి కావడానికి కారకులు ఎవరైనా సరే, వాళ్ళు హోంగార్డులు అయినా, కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, సిఐ అయినా, డిఎస్పీ అయినా, ఇప్పటి వరకు మా నిర్ధారణ జరుగుతున్న దాంట్లో ఎస్పీ అయినా సరే, వాళ్ళు ఎవరైనా సరే చట్టం నుంచి తప్పించుకోకుండా చూడడానికి డీజీపీ గారు ప్రయత్నం చేయాలని చెప్పి, ప్రజలు చేసే నేరాలను అరికట్టే మీరే నేరాలకు పాల్పడితే ఇక చట్టం ఎవరికి మరి చుట్టమవుతుందనే విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూస్తే ఇవాళ పోలీస్ స్టేషన్లు అంతకుముందు దొరలగడిలాగా పనిచేస్తున్నాయి. అంతకుముందు దొరలగడిలో పేదలను తీసుకెళ్లి హింసలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు పేదల్ని పోలీస్ స్టేషన్లోనే హింసలు పెట్టడం జరుగుతుంది. అనగాన వర్గాల బిడ్డలు ఏదైనా ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ ఫిర్యాదును తీసుకోరు, వాళ్లకు ఎఫ్ఐఆర్లు వెంటనే కట్టివ్వరు. కానీ నిందితులు అనబడుతున్న వాళ్ళు ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళని మాత్రం కూర్చుండబెట్టుకొని వాళ్ళు గౌరవ మర్యాదలు ఇస్తూ వాళ్ళతో సంబంధాలు కొనసాగిస్తుంటారు. ఇవాళ పోలీస్ స్టేషన్లు పేదల్ని హింసించే దొరలగడిలుగా మారినాయి. ఇవాళ పోలీస్ స్టేషన్లు అనేది పేదల్ని హింసించే దొరలగడిలుగా మారినాయి. అది ప్రజారక్షణకు కేంద్రాలుగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్లు ఇవాళ పేద వర్గాలను హింసించే ఒక దొరలగడిలుగా మారడం అనేది మాలాంటి వాళ్ళు మేము చూస్తూ ఊరుకోమనేసి కూడా మేము స్పష్టం చేస్తూ, ఈరోజు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడానికే ఖచ్చితంగా డిఎస్పీ ఎస్పీల నిందితులే వాళ్ళు నిందితులు అని చెప్పడానికి మేము ఆధారాలు చూపెడుతున్నాం. కాదని బహిరంగంగా రండి లేదా విచారణ కన్నా సిద్ధం చేయండి. ఈ విషయాన్ని తేల్చుకోవడానికే ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల తెలంగాణ రాష్ట్ర అత్యవసర సమావేశం వల్ల జరుగుతుంది. ఈరోజు సాయంత్రం రాత్రి వరకు కూడా చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణ మేము తీసుకుంటాం. ఆ భవిష్యత్ కార్యాచరణ రేపే మళ్ళీ ఇక్కడనే ప్రకటిస్తామనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏదైనా రాజేష్ అక్రమ నిర్బంధానికి ఎవరు కారకులో, రాజేష్ చిత్రహింసలు పెట్టడానికి ఎవరు కారకులో, రాజేష్ అనారోగ్యానికి గురి కావడానికి ఎవరు కారకులో, అంతిమంగా రాజేష్ మరణానికి ఎవరు కారకులో, వాళ్ళు హోంగార్డులైనా, వాళ్ళు కానిస్టేబుల్ అయినా, వాళ్ళు ఎస్ఐలైనా, సిఐలైనా, డిఎస్పీలైనా, ఎస్పీలైనా వాళ్ళ వదలము. పోలీసుల ఒత్తిడి తలగి ఎవరైతే పోస్ట్ మార్టం నివేదికను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారో ఆ డాక్టర్లను, వాళ్ళకి సహకరించిన వాళ్ళను కూడా వదిలే ప్రసక్తి భవిష్యత్తులో ఉండదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే గమనించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.